ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమాత్రే నమః. సంతోషం భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేటి పంచాంగం. నేడు అనగా నవంబర్ 24వ తేదీ 2024 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం తిథి కృష్ణ నవమి ఆదివారం. నవమి తిథి ఈ రోజు 10 గంటల 21 నిమిషాల వరకు ఉంది. ఈ రోజు సూర్యోదయం ఉదయం 6 గంటల 29 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 36 నిమిషాలకు. కృష్ణ నవమి రాత్రి 10 గంటల 21 నిమిషాల వరకు. నక్షత్రం పూర్వ ఫల్గుని రాత్రి 10 గంటల 17 నిమిషాల వరకు. యోగం వైధృతి యోగం పగలు 12 గంటల 18 నిమిషాలకు. కరణం తైతుల పగలు 9 గంటల 10 నిమిషాలకు. గరజి రాత్రి 10 గంటల 21 నిమిషాల వరకు. ఈ రోజు అమృత గడియలు పగలు 3 గంటల 8 నిమిషాల లగాయత్తు 4 గంటల 56 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 7 నిమిషాల లగాయత్తు 4 గంటల 52 నిమిషాల వరకు. వర్జం రాత్రి తెల్లవారుజామున 5 గంటల 25 నిమిషాల లగాయత్తు. అంటే 5 గంటల 25 నిమిషాల నుంచి సూర్యోదయం వరకు వర్జం ఉంటుంది. ఈ రోజు విశేషం ఏంటంటే ఆదివారం, నవమి తిథి, పూర్వ ఫల్గుని నక్షత్రం. ఈ రోజు ఈశ్వరార్చన, ఈశ్వరాభిషేకం, తర్వాత సూర్యుడు ప్రత్యక్ష భగవానుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చే కాబట్టి సూర్యుడికి ప్రత్యక్షంగా ఆయన ఎదురుకుండా సూర్యోదయ సమయానికి స్నానం చేసి ఆయన ఎదురుకుండా నిలబడి ఆయనకి చేసే నమస్కారం. సూర్యుడు నమస్కార ప్రియుడు. ఈ ఆయనకి చేసే నమస్కారం చాలా అద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. శివ సూర్యాయ నమః, శివ సూర్యాయ నమః, శివ సూర్యాయ నమః అనే మంత్రంతో శివుడికి మీరు సూర్యుడికి కనుక మీరు నమస్కరించినట్టయితే చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలని ప్రసాదిస్తాడు. ఈ రోజు శ్రాద్ధ తిథి నవమి, కృష్ణపక్ష నవమి. కార్తీక మాస కృష్ణపక్ష నవమి రోజు గతించిన పెద్దలకి శ్రాద్ధ కర్మను నిర్వర్తించడం అనేది మన విధి. ఈ ఆదివారం నాడు, కార్తీక మాసంలో వచ్చే ఆదివారమే కాదు, ఏ ఆదివారం అయినా సరే చాలా నియమనిష్టలతో ఉండటం అనేది మనకి చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆదివారం అనేది చాలా పరమ పవిత్రమైన రోజు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఆదివారాన్ని సెలవు దినంగా ఇవ్వడంతో ఆ ఆదివారం నాడు అందరూ రిలాక్స్ అయ్యి ఆదివారం నాడే నిద్ర లేట్ గా లేవడం, ఆదివారం నాడే ఫంక్షన్స్ పార్టీస్ చేసుకోవడం, ఆదివారం నాడే మద్య మాంసాలు తీసుకోవడం, ఆదివారం నాడు చేయకూడని పనులన్నీ చేయడం, క్షురకర్మ చేయించుకోవడం ఇత్యాది విషయాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ మన ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే కనీసం ఆదివారం నాడన్నా నిష్టగా ఉండమని చెప్తున్నారు. ఆదివారం నాడు ఇలాంటి పనులు చేయకూడదు. ఎవరైతే ఇప్పుడు ఆంజనేయ స్వామి భక్తులు ఉంటే మంగళవారం నాడు నియమనిష్టలతో ఉంటారు, వెంకటేశ్వర స్వామి భక్తులు శనివారం నాడు నియమనిష్టలతో ఉంటారు. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదివారం నాడు నియమనిష్టలతో ఉండటం అనేది ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. శుభం, లాభం, జయం. శ్రీమాత్రే నమః.